వాటిని ఆల్మోస్ట్ 10 మిజైల్స్తో నేను ఖచ్చితంగా ధ్వంసం చేస్తాను అని చెప్పి మరి ఆ ప్రేలాపనలు ఎలా అర్థం చేసుకోవాలంటారు? ప్రేలాపనలే, అంతకుమించి ఏమీ లేదు. నిజంగా కొట్టగలిగితే కొట్టమన్నాం. మనం దానికి బెదిరేటువంటి వాళ్ళం కాదు కదా. మన కౌంటర్, మనకు డిఫెన్సివ్ మెకానిజం ఎంత పటిష్టంగా ఉందో చూసాము. ఒక్క డ్రోన్ కూడా ఏమీ చేయలేకపోయింది. మిసైల్ దూరం విషయం అది. మిసైల్ కొట్టేటువంటి క్షమత వాడి దగ్గర లేదు. కొడితే కానీ వాడిని ఏం చేయగలం మనకు తెలుసు. 2, మన డ్యామ్ నిజంగా వాడు కొట్టాడే అనుకుందాం. డ్యాములు కొడితే మనం వాడి డ్యాములు కొట్టమా? అంటే వాడొక్కడే కొట్టగలడు, మనం చేతులు కట్టుకొని కూర్చున్నామా? మనం వాడికి ఉన్నవే 2-3 డ్యాములు తప్ప ఏం లేవు. మంగళ డ్యామ్ ఒకటి, తర్బేలా డ్యామ్ ఒకటి, 2-3 డ్యాములు ఉన్నాయి. అవి మొత్తం అది తప్ప ఇంకేం లేవు. మనల్ని కొడితే మనం ఊరుకుంటామా? వాడి డ్యామ్ని కొట్టేస్తే వాడి ఆ నీళ్లు, మన దేశం నుంచి వెళ్ళిన నీళ్లను కూడా వాడు ఏం చేసుకోలేదు. ఆ నీళ్ళని సముద్రానికి వెళ్లాల్సిందే. కాబట్టి మనల్ని కొడితే వాడిని కొట్టగలిగిన కెపాసిటీ మనకు అంతకంటే, వాడికంటే 6-7 రెట్ల శక్తి ఉన్నటువంటి దేశం. న్యూక్లియర్ అటాక్ చేయకపోయినా మన దగ్గర అటువంటి శక్తులు ఉన్నాయి. అగ్ని 5 మిసైల్ కొడితే కనుక బంకర్ బస్టర్ బాంబ్, ఈ రోజు అమెరికా ఏదైతే మనకు ఇరాన్ లో వాళ్ళ ఫర్దోలో వెళ్ళి వాళ్ళు కొట్టి వాళ్ళ న్యూక్లియర్ కెపాసిటీని ధ్వంసం చేయగలిగిందో, మనకు బంకర్ బస్టర్ బాంబు ఆకాశానికి వేసేటువంటి కెపాసిటీ మనకు లేదు. కానీ అగ్ని 5 అలా మార్చుకున్నాం. అగ్ని 5 మిసైల్ మార్చుకున్నాం. అగ్ని 5 ఏంటంటే మామూలుగా 5,000 నుంచి 8,000 కిలోమీటర్ల దూరం దాకా వెళ్ళి కొట్టగలదు. ఒకటేసారి 10 మిసైల్స్ అని కొట్టగలదు. ఆకాశంలో వెళ్ళిన తర్వాత తిరిగి వస్తున్నప్పుడు 10 మిసైల్స్ వెళ్ళి 10 టార్గెట్స్ ని కొట్టగలిగిన MIRV టెక్నాలజీ ఉన్నటువంటి మిసైల్ అది. దానిని మనం ఏం చేస్తున్నామంటే 2,000 కిలోమీటర్ల వరకే దాన్ని క్లియర్ చేసి దాని స్పీడు, దాని శక్తి, దాని కెపాసిటీని ఇంకా పెంచుతున్నాం. ఆ స్పీడ్ లో వెళ్ళి కొట్టిందంటే ఈ రోజు అమెరికా ఇరాన్ మీద కొట్టిన దానికంటే కూడా 10 రెట్ల కెపాసిటీతో మనం కొట్టగలం. అలా మనం భారతీయ జుగాడ్ మన దగ్గర ఉన్న వాటితోటి అంతకంటే చాలా ఎఫెక్టివ్ గా చేయగలిగినటువంటి ఒక సొల్యూషన్ తీసుకొచ్చింది. కాబట్టి అది అంటూ చేస్తే కనుక అసీం మునీర్ కాదు కదా, పాకిస్తాన్ ఆర్మీ కమాండ్ స్ట్రక్చర్ ఎవరు బతరు. రావల్పిండి సరిహద్దు నుంచి మనం టేక్ ఆఫ్ అయ్యి మన మిసైల్ వెళ్ళిందంటే, మిసైల్ వీళ్ళు ఫైర్ చేశారు అని వాళ్ళు రెడార్ లో వాళ్ళు చూసేసరికి రావల్పిండి అన్న ప్రాంతం ఉండదు, పక్కనే ఉంది. మనకి లిటరల్ గా చెప్పాలంటే మనకు లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి ఒక అంటే యాజ్ ద క్రో ఫ్లైట్స్ అంటారు కదా, డైరెక్ట్ లైన్ లో చూస్తే కనుక 80-90 కిలోమీటర్ పొరలో ఈ మిసైల్స్, బ్రహ్మోస్ మిసైల్స్ లాంటివి మనకు ఆల్మోస్ట్ రమార్ అని అవి కొన్ని వేల కిలోమీటర్, 3-4 వేల కిలోమీటర్లు తగ్గదు. కాబట్టి ఈ 90 కిలోమీటర్లు ఎంతసేపులో వెళ్తాయి? కొన్ని క్షణాల్లో వెళ్తాయి. కాబట్టి దాన్ని వస్తోంది అని తెలుసుకొని దాన్ని కౌంటర్ చేసే టైము, కెపాసిటీ వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్సెస్ అన్ని చైనీస్ ఎయిర్ డిఫెన్సెస్ ని మనము కొట్టాము. ఇజ్రాయెల్ కూడా ఇరాన్ లో కొట్టింది. కాబట్టి ఆ ఎయిర్ డిఫెన్సెస్ ఆధారంగా ఈ ప్రగల్భాలు చేస్తే కనుక దాన్ని ఎవరు నమ్ముతారు? కాబట్టి అతను చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా వీటి కోసం చేస్తున్నాడు. తన పరిస్థితి, తన ఉనికి, తన పొజిషన్ కాపాడుకోవడానికి చేస్తున్నాడు మొట్టమొదటి. ఎందుకంటే కంప్లీట్ గా ఫెయిల్డ్ మార్షల్ అని అందరూ పిలుస్తున్నారు. ఫీల్డ్ మార్షల్ కాదు, ఫెయిల్డ్ మార్షల్ అని. ఒకవేళ నిజంగా అంత విజయం సాధించి మన రఫాయిల్ని కొట్టి ఇన్ని చేస్తుంటే కనుక అది సైన్యానికి క్రెడిట్ రాదు కదా. పాక్ సైన్యం సరిహద్దు దాటి మన దేశంలోకి రాలేదు కదా. చేస్తే కూస్తే వాళ్ళ ఎయిర్ ఫోర్స్ కి ఈ క్రెడిట్ వెళ్ళాలి కదా. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ అవ్వాలి. కానీ అసీం మునీర్ ఎలా ఫీల్డ్ మార్షల్ అయ్యి, ఎంత హాస్యాస్పదం. కాబట్టి అక్కడ ఆయన మీద ప్రెషర్ వస్తోంది, కోర్ కమాండర్స్ దగ్గర నుంచి ప్రెషర్ వస్తోంది, చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. కాబట్టి ఈ ప్రగల్భాలు చేస్తున్నారు. మేము అది చేస్తాం, ఇది చేస్తాం. గతంలో కూడా అన్నారు. ఇప్పుడు కాదు, మోదీ గారు ఇప్పుడు ఉంటే మనం ఎలా ప్రవర్తిస్తున్నామో చూస్తున్నాం. వాజ్పేయి గారు ఉన్నప్పుడే వీళ్ళు ప్రగల్భాలు చేశారు, మేము అది చేస్తాం, ఇది చేస్తామని. దానికి వాజ్పేయి గారు ఏం సమాధానం ఇచ్చారంటే, మా మీద న్యూక్లియర్ ఒక్క బాంబు పడితే మరుసటి రోజు ఉదయం పాకిస్తాన్ చూడదు అని చెప్పారు. అంత శాంతియుతమైనటువంటి వ్యక్తి, అంత సౌమ్య స్వభావమైనటువంటి వాజ్పేయి గారు చెప్పారు, మరుసటి రోజు సూర్య ఉదయం పాకిస్తాన్ చూడదు అని చెప్పారు. మన డాక్టరీన్ కూడా అదే ఉందా, నో ఫస్ట్ యూజ్ డాక్టరీన్ మనకు. మొట్టమొదటి న్యూక్లియర్ అటాక్ మేము చెయ్యము అని మనం చెప్తాం. అప్పుడు వాజ్పేయి గారు పెట్టినటువంటి పాలసీ అది. కానీ మన పాలసీ ఏంటంటే, రెండవ అటాక్ లో మేము ఇంకా దానికి రెస్ట్రిక్షన్స్ ఉండవు. గతంలో ఏం చేసేవాళ్ళం అంటే, వాళ్ళు మన మీద ఒక బాంబ్ మిసైల్ వేస్తే మనం 1 వేసేవాళ్ళం, అది 2 వేసేవాళ్ళం. అలా ఉండేది. క్యాలిబ్రేటెడ్ అండ్ రెస్పాన్స్ అంటే దాన్ని వాడు ఎంత కొడితే మనం అంతనే కొట్టారు. వాడు బుల్లెట్లు ఫైర్ చేస్తే మనం మిసైల్స్ వేసేవాళ్ళం కాదు. కానీ న్యూక్లియర్ డాక్టర్లు ఏంటంటే, వాడు మన మీద ఒక న్యూక్లియర్ దాడి చేస్తే కంటిన్యూస్ గా వాడి మీద 100 స్థావరాల మీద ఒకటేసారి అన్ని దాడులు చేయడానికి మన పాలసీ. కాబట్టి ఒక్కటే మిసైల్ చాలు. మన మీద ఒక్క న్యూక్లియర్ అటాక్ జరిగిందంటే కనుక పాకిస్తాన్ ఉంది, ఆ నార్త్ నుంచి సౌత్ వరకు ఏ స్థావరం బతకదు, వాళ్ళ మిలిటరీ క్యాంటోన్మెంట్స్ ఏవి బతకవు,
వాళ్ళ ఇన్స్టలేషన్స్, వాళ్ళ ఫ్యాక్టరీలు, వాళ్ళ మొత్తం నాశనం అయిపోతాయి. రమారమి 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది ఆ దేశం. అంత రిటాలియేషన్ భారత్ దగ్గర నుంచి వస్తుంది. అంతేకాదు మన దగ్గర న్యూక్లియర్ ట్రయేడ్ అంటారు. న్యూక్లియర్ ట్రయేడ్ అంటే 3 విధాలా కొట్టచ్చు. మన దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ సబ్మరీన్స్, మనకు K5 అని చెప్పి మిసైల్స్, అవి మనం పాకిస్తాన్ సరిహద్దుల దగ్గర వెళ్ళవలసిన అవసరం లేదు. ఎక్కడో అరేబియన్ సముద్రంలో ఉండి మనం వాళ్ళు ఎక్కడున్నావో తెలియకుండా అక్కడి నుంచి మనం ఫైర్ చేయొచ్చు. ఫైర్ చేస్తే కనుక కరాచీ అన్న ఊరు ఉంటుంది, ఊరు మనం లేతే అంత కెపాసిటీ మన దగ్గర. కరాచీ కాదు, మన సబ్మరీన్ నుంచి మనం ఈవెన్ లాహోర్, ఇస్లామాబాద్ కూడా కొట్టచ్చు. అంత కెపాసిటీ ఉంటుంది దగ్గర. 5000, 8000 కిలోమీటర్లు అంటే మనం పాకిస్తాన్ కోసం తయారు చేసుకోలేదు, చైనా కోసం తయారు చేసుకోవాలి. కాబట్టి పాకిస్తాన్ ఎంత, కాబట్టి ఆ కెపాసిటీ మనకు ఉండదు. అది అసీం మునీర్కి తెలుసు, ప్రపంచానికి తెలుసు, అమెరికాకు తెలుసు, అందరికీ తెలిసిన విషయం. ఈ రోజు అమెరికా అస్త్రాలు, తర్వాత చైనా అస్త్రాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఎక్కడ? పాకిస్తాన్. రష్యన్ ఎక్విప్మెంట్, ఇజ్రాయలీ ఎక్విప్మెంట్, భారత ఎక్విప్మెంట్, ఈ 3 కలిసి దీన్ని ఓడించగలిగాయి. కాబట్టి ఇవంతా కూడా ఏంటంటే నెరేటివ్ యుద్ధం అంతా కూడా వాళ్ళ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అస్త్రాలు తయారు చేసే కంపెనీలు, వాళ్ళకి ఎక్కడ ఆర్డర్లు పోతాయన్న భయంతో వాళ్ళు ఈ నేరేటివ్ అంతా కూడాను మనకు వ్యతిరేకంగా తీసుకెళ్ళి, ఇంతకాలం మన ఆపరేషన్ సింధూర్ అయినప్పటి నుంచి ఇంతవరకు అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్స్ మనం ఏమేమి షూట్ డౌన్ చేసాం, ఏ విరగొట్టాము చెప్పలేదు ఇంతవరకు. ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ మన మీద ఈ ట్రేడ్ వార్ మన మీద మొదలు పెట్టాడు, ఆయన మన మీద 50% వేయడం, మనకు వ్యతిరేకంగా ఇలా మాట్లాడడం, ఇవన్నీ చేస్తున్నాడో, అలాగే మనకు అసీం మునీర్ కూడా వెళ్ళి మన న్యూక్లియర్ థ్రెట్ ఇవ్వడం ఇవన్నీ చేస్తుంటే, అప్పుడు మన ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ సింగ్ గారు ఆయన చెప్పింది ఏంటి, మేము 5 వాళ్ళ F-16 మనం షూట్ డౌన్ చేయగలిగామని చెప్పారు. ప్లస్ ఒక స్విట్జర్లాండ్ నుంచి వచ్చినటువంటి స్వీడన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళ AWACS షూట్ డౌన్ చేశామని చెప్పారు. అంటే మొదటిసారి F-16 మనం ధ్వంసం చేస్తామని ఇన్ని నెలల తర్వాత మనం చెప్తున్నాం. అంటే అమెరికాకి మెసేజ్ పంపిస్తున్నాం. ఇంతవరకు అమెరికా ఎక్కడ నొచ్చుకుంటుందో, వాళ్ళ కంపెనీలకు ఎక్కడ వాళ్ళకి చెడు పేరు వస్తుందో అని మనం F-16 మనం షూట్ డౌన్ చేసినట్టు చెప్పలేదు ఇంతగా. కానీ ఆ మర్యాద అమెరికా కాపాడుకోలేదు. కాబట్టి ఇప్పుడు అమెరికాని ఎలా ధ్వంసం చేశామో ఓపెన్ గా భారతదేశం చెప్తాం. ఇక చైనా గురించి చెప్పనే అక్కర్లేదు. HQ వాళ్ళ ఏదైతే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ ఉందో దాన్ని షూట్ డౌన్ చేశాం. ఆ వీడియోస్ అన్ని చూపించాం, ఫోటోలు, శాటిలైట్ ఇమేజరీ చూపించాం మనం. అలాగే మనం చూస్తే టర్కిష్ డ్రోన్స్ మనం పేల్చేదంతా టర్కిష్ డ్రోన్ మనం ఎక్స్పోజ్ చేశాము. అంతేకాదు టర్కిష్ డ్రోన్ ఆపరేట్ చేయడానికి టర్కిష్ సిబ్బంది వచ్చి పనిచేస్తున్నారు. ఈ యుద్ధంలో వాళ్ళు కూడా చనిపోయారు. కాబట్టి ఇవన్నీ మనం ఎక్స్పోజ్ చేసాం. కానీ అమెరికాని ఇంతవరకు ఎక్స్పోజ్ చేయలేదు. అమెరికాని ఎలా కొట్టామని ఇంతవరకు చెప్పలేదు. ఇప్పుడు మనం చెప్తున్నాం, ఓపెన్ చెప్తున్నాం, అమెరికా F-16 మేము కొట్టామని చెప్తున్నాం. కాబట్టి దాన్ని వాళ్ళు జీర్ణించుకోలేదు. అందుకనే ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ మన మీద వెళ్ళకపోతూ మనం ఇంత టారిఫ్లు వేయడానికి కారణం అది. ఎందుకంటే మనకు ఉన్నటువంటి శక్తి అమెరికన్ శక్తి కంటే పెరుగుతున్నది. అంటే కనీసం మన ప్రాంతం, ఆఫ్ కోర్స్ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి చాలా కెపాసిటీ ఉంది, కానీ ఇండియన్ ఓషన్ ప్రాంతంలో మన శక్తి ఏంటో ఈరోజు చూస్తున్నారు. కాబట్టి అటువంటి శక్తి వాళ్ళ మాట వినట్లేదు, వాళ్ళ అధీనంలో లేదు అన్నటువంటి అక్కసుతో అతను చేస్తున్నాడు. అందుకనే అసీం మునీర్ లాంటి ఒక తొత్తుని, ఒక సామంతుడిని వాడుకుంటున్నారు. ఒక్కోసారి చైనా వాడుకుంటుంది, ఒకసారి అమెరికా వాడుకుంటుంది. ఇటువంటి పిచ్చి స్టేట్మెంట్స్ అన్ని ఇస్తూ వాడతారు.